తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు కనీసం ఏబీసీడీలు కూడా నేర్పించలేకపోయారని విమర్శించారు ఎంపీ ధర్మపురి అరవింద్. రేవంత్ రెడ్డికి విద్యాశాఖతో పాటుగా పరిపాలనపై అవగాహన లేదని విమర్శించారు. జర్నలిస్టులు నీటి సమస్యపై ప్రశ్నిస్తే రక్తం పారిస్తానని రేవంత్ రెడ్డి చెప్పడం పట్ల అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి లక్ష అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శలు గుప్పించారు ధర్మపురి అరవింద్. స్కూల్ ఏంది తెలుగుదేశము అని గ్రాడ్యుయేషన్ వెళ్ళను ఇంటర్మీడియట్ వెళ్ళను చేసిన అన్నాడు. అసలు నీది కాదు తప్పయా, చంద్రబాబు నాయుడు గారు తప్పు. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఏబిసిడీలు నేర్పలే, ఏబిసిడీలు నేర్పలే, కాలేజీకి పోయినాక నేర్పుతారట. మీరేమో మంచిగా 9 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ముఖ్యమంత్రికి ఉండి మళ్ళీ ఎన్నుకోబడి మళ్ళీ ఇంకోసారి ఎన్నుకోబడి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్గా చేస్తుండ్రు. మీరు ఒక తెలంగాణకు ఒకళ్ళని అప్పచెప్పి ఏబిసిడీలు కూడా నేర్పరా అండి? కాలేజీకి పోయి ఏబిసిడీలు, యూనివర్సిటీకి పోయి ఏబిసిడీలు వేసుకుంటారు. ఇప్పుడు ఆయన ఏమడుతుండు జర్నలిస్ట్ మిత్రుడు, వీళ్ళు పారించమని అపోజిషన్ పార్టీలు నీటి షార్టేజ్ ఉంది, సాగునీరు అయితే నీళ్ళు ఇస్తనే లేరు, త్రాగునీరుకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు వచ్చినాయి, నీళ్లు వారించవా అని అపోజిషన్ పార్టీలు అడిగితే రక్తం బారిస్తా అంటుండ్రు. అందుకే అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈయనకి ఏబిసిడీలు నేర్పక సంస్కారం కూడా రాలేదు ఈ ముఖ్యమంత్రికి. ఇక్కడ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.